నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపుగా గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. అట్లాగే కొంతమంది ఎమ్మెల్సీలు చాలామంది పెద్ద ఎత్తున వలసలు జరిగినాయి. ఈ నేపథ్యంలో దీన్ని కొంత సీరియస్గానే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. సుప్రీంకోర్టు తలుపు తట్టింది. హైకోర్టులో కొంత నిరాశ ఎదురైనప్పటికీ వాళ్ళు పూర్తిగా స్పీకర్ విచక్షణ అధికారాలకు వదిలేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఇప్పుడు ఆ వేటు అనే ఒక చర్యల యొక్క బాల్ని స్పీకర్ కోర్టులోకి వేసింది. మరీ ముఖ్యంగా 3 నెలల సమయం గడువు ఇచ్చింది. సో ఇప్పుడు స్పీకర్ ఏం చేయబోతున్నారనే చర్చ. సో ఇటువంటి సందర్భంగా స్పీకర్ కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు అంటే అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఏంటి ఇప్పుడు నిజంగానే ఒక రకంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీలు మారారో వీళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి టెన్షన్ పట్టుకుంది. మరి ఇటువంటి సందర్భాల్లో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే అంటే పార్టీ డిఫెక్షన్స్ ఆ 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలను కూడా ఇచ్చింది. దాన్ని అనుసరించి ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో చర్యలు తీసుకోవడానికి స్పీకర్కు సుప్రీంకోర్టు 3 నెలల గడువు ఇచ్చింది. మరి ఈ గడువు ఇచ్చినటువంటి వ్యవహారంలో అక్టోబర్ 31, 2025 లోపు ఖచ్చితంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలపైన తాజాగా స్పీకర్ స్పందిస్తా ఆయన ఏమన్నారంటే సుప్రీంకోర్టు తీర్పు కాపీ ఇంకా అందిన తర్వాత అంటే అందరిదని అర్థం చేసుకోవాలి. దాని తర్వాత న్యాయ నిపుణులతో సంప్రదించి తదుపరి చర్యలు తీసుకుంటామనే అంశాన్ని స్పష్టంగా చెప్పారు. అంటే ఈయన దాన్ని ఏమి నెగ్లెక్ట్ చేయట్లా, దాన్ని కన్సిడర్ తీసుకొని ఖచ్చితంగా పర్సూ చేస్తూనే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇప్పటికే పంపించామని వారు సమయం కావాలని కోరినట్లుగా కూడా స్పీకర్ చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరీ ముఖ్యంగా దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు ఆయన భద్రాచలం నియోజకవర్గం, దానం నాగేందర్ ఖైరతాబాద్, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్, పోచారం శ్రీనివాసరెడ్డి ఈయన బాన్స్వాడక్ నియోజకవర్గం చెందినటువంటి ఇప్పుడు ప్రభుత్వం సలహాదారుగా కూడా ఉన్నారు. అట్లాగే సంజయ్ కుమార్ జగిత్యాల, అట్లాగే అరకెపూడి గాంధీ శేర్లింగంపల్లి, టి ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్, అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, మరోవైపు పటాన్చెరు నియోజకవర్గం చెందినటువంటి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, అట్లాగే చేవెళ్ల నుంచి కాలయాదవ్, ఇట్లా మొత్తం 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో ఇందులో ఇప్పుడు వాళ్ళందరూ చెప్తుంది ఏంటి, మేమేమి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు, మేము యాంటీ డిఫెక్షన్ చట్టం కిందకి అనర్హతకు గురి కామని వాళ్ళంతా కాన్ఫిడెన్స్గా ఉన్నారు, తాము ఇప్పటికే బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నట్టుగా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ముఖ్యమంత్రిని కేవలం మర్యాదపూర్వకంగా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మాత్రమే కలిసినట్లుగా ఆ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. వాళ్ళు ఇప్పటికే కోర్టుల్లో కూడా అఫిడవిట్లు వేశారు. కానీ కోర్టులో వారంతా పార్టీ మారినట్టుగా బీఆర్ఎస్ పార్టీ బలమైనటువంటి సాక్ష్యాలను కూడా చూపించినటువంటి సందర్భంగా వారిపైన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఇప్పుడు స్పీకర్ కోర్టులో ఉంది. స్పీకర్ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో స్పీకర్ ఇప్పుడు దాన్ని పర్సూ చేస్తూ రివ్యూ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంటి, వాళ్ళు తీర్పు కాపీలో ఏ అంశాలని ప్రస్ఫుటించారు, వాళ్ళు మొత్తం అంతా కూడా ఆ జరిగినటువంటి వాదోపవాదాలన్నింటినీ కూడా ఫైనల్ ఆర్డర్ కాపీలో మెన్షన్ చేసి ఉంటారు. కాబట్టి ఆ జడ్జిమెంట్ కాపీని మొత్తం పూర్తిగా చదివిన తర్వాత డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏం సమాధానాలు ఇస్తారు ఎమ్మెల్యేలు అనేది కూడా స్పీకర్ దాన్ని ఒకసారి పర్సూ చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు అందరి మీద చర్యలు ఉపక్రమించే అవకాశం అయితే నాకు తెలిసి ఉండకపోవచ్చు. అంటే 10 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చినా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో మేము జాయిన్ అవ్వలేదని చెప్తే వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ విప్లను కూడా కొంత ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా కొంతమంది సీనియర్లు సూచనలు చేస్తున్నారు ఇప్పటికీ. కానీ ప్రధానంగా ఒకరిద్దరికి మాత్రమే కొంత ఖచ్చితంగా చర్యలకి స్పీకర్ కూడా ఉపక్రమించే అవకాశం ఉంటుంది. అంటే ఆయనకు కూడా అవకాశం లేదు తప్పించుకునే అవకాశం. ఎందుకంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, 3 నెలలు టైం గడువు ఇచ్చింది. మరి ఆ 3 నెలల లోపు స్పీకర్ ఏదో ఒక తాత్సారం చేసినా ఎన్ని రోజులు తాత్సారం చేయగలుగుతారు? ఖచ్చితంగా స్పీకర్ కూడా కొంత ఆలోచించి చేసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకటి దానం నాగేందర్ విషయంలో కానీ, లేకుంటే కడియం శ్రీహరి విషయంలో కానీ, లేకుంటే పోచారం శ్రీనివాసరెడ్డి విషయంలో కానీ ఇట్లా స్పెసిఫిక్గా ఆధారాలను బట్టి ఆయన డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మొన్న ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కడియం శ్రీహరి స్పందిస్తా మీరు ఏ పార్టీలో ఉన్నారు సార్ అంటే నేను ఏ పార్టీలో ఉండాలనుకుంటున్నా ఆ పార్టీలోనే ఉన్నా అన్నాడు. అంటే పార్టీ పేరును కూడా చెప్పుకోలేదని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీద అతి పెద్ద వార్ ప్రకటించింది. అంటే వార్ అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ మీద రాజకీయ విమర్శలకి దిగుతోంది బీఆర్ఎస్ పార్టీ. అంటే నువ్వు కనీసం ఇంత సీనియర్ అయి ఉండి, మాజీ మంత్రి అయి ఉండి, డిప్యూటీ సీఎంగా పనిచేసే అనుభవం ఉండి మీరు ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో మీరు ఎందుకు ఉన్నారో అని బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ రాజకీయ విమర్శలకు కూడా దిగుతోంది. మరి ఇటువంటి సందర్భాల్లో స్పీకర్ చాలా ఆచితూచి వ్యవహారం చేసే అవకాశాలు ఉంటాయి. చాలా పకడ్బందీగా లీగల్ శాండిటీని మొత్తం అంతా రివ్యూ చేసి లీగల్ ఒపీనియన్స్ తీసుకొని రేపొద్దునే స్పీకర్కి మచ్చ రాకుండా, స్పీకర్ పోస్ట్కి గౌరవం తగ్గకుండా ఖచ్చితంగా ఒక నిర్ణయం తగిన సందర్భంలో ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా దానం నాగేందర్ విషయంలో ఏం జరిగింది, ఆయన బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని
అది దేవుని కండం అని చెప్పుకోవచ్చు, అది వేరు. కానీ అట్లా చెప్పుకున్నప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ బీఫామ్ తోటి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక్కడ స్పష్టంగా తప్పిదం జరిగింది. అందుకనే ఇప్పుడు ప్రధానంగా ఏమంటున్నారు, చాలామంది సీఎం రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి విమర్శ ఏంటంటే, వీళ్ళందరినీ తీసుకుంటే తప్పులేదు, రాజీనామా చేయించి తీసుకుంటే అయిపోయేది కదా, రాజీనామాలు ఎందుకు చేయించలేదు అనేది ఒక సవాల్ కాంగ్రెస్ పార్టీకి, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారిని అందరూ ఏలెత్తి చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో అక్కడ ఎవిడెన్స్ క్లియర్గా అడ్మిట్ అయింది. అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన ప్రభుత్వానికి సలహాదారుగా ఇప్పుడు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి ప్రభుత్వంలో ఎట్లా పదవి వస్తుంది అనేది ఒకటి ఖచ్చితంగా అక్కడ అడ్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది టెక్నికల్గా. అట్లాగే కడియం శ్రీహరి ఆయన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండాలు కండువాలు కప్పుకొని ప్రచారం చేశారు, కాంగ్రెస్కి ఓటేయమని కోరారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్కి ఓటేయమని ఎట్లా కోరుతారు? ఇట్లా టెక్నికల్గా కొన్ని ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. సో అవన్నీ పర్సూ చేసి లీగల్గా కొంత ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత అప్పుడు స్పీకర్ ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ 3 నెలలు మాత్రం ఏం జరుగుతుంది, ఎప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకుంటారనే టెన్షన్ అయితే ఉంది. ఇప్పటికే స్పీకర్ చెప్పినట్టుగా నోటీసులు పంపించాం కాబట్టి ఆ నోటీసులకు వాళ్ళందరూ వివరణలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు వాళ్ళందరూ కూడా స్పష్టంగా ఈ 3 నెలలు వాళ్ళైతే వేటు అనే కత్తి అయితే ఖచ్చితంగా వేలాడుతూ ఉంటుంది. అది నిజంగా వేటు ఎవరి మీద పడుతుంది, పడుతుందా పడదా? స్పీకర్ ఇప్పుడు మహారాష్ట్రలో ఆ కేసులో భాగంగా అక్కడ ఎట్లయితే నాంచుకున్నారు, ఇక్కడ కూడా స్పీకర్ నాంచుకుంటారు ఈ వ్యవహారాన్ని. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది. కానీ మొత్తం మీద మాత్రం ఒక ఆసక్తి ఉత్కంఠనైతే రేపుతోంది. ఒకవేళ టెక్నికల్గా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి 1-2 నియోజకవర్గాలకు సంబంధించి ప్రూవ్ అయితే అప్పుడు ఖచ్చితంగా ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు కూడా అనివార్యమయ్యే అవకాశాలు కూడా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ దిశగా రాజకీయ నిపుణులు కూడా భావిస్తూ ఉన్నారు. సో మీరు కూడా ఖచ్చితంగా ఎవరెవరికి వేటు పడుతుంది, ఎవరెవరికి వేటుకు గురి కాకుండా తప్పించుకుంటారు, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.